యూనివర్సిటీలని చివరికి కులాల చిచ్చుని రాజేసి భారతదేశంలో అగ్రవర్ణ దళిత వర్గాల దాడులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి వేళ దాన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటి వాళ్ళు ఈ దేశానికి పనికొస్తారా? వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోనూ బంగ్లాదేశ్లో బతకచ్చు కదా, ఎందుకు ఇక్కడ ప్రత్యేకించి బ్రతుకుతున్నారు? అలాంటి దేశాల్లో ఏమన్నా అట్లాంటి సిస్టమ్స్ ఉన్నాయా? ఈవెన్ అమెరికా, యూరప్ దేశాల్లో కూడా లేనిది పర్టికులర్గా ఇక్కడ మాత్రమే ఇంత నీచంగా ఎందుకు దిగజారుతున్నారు? తాజాగా ఢిల్లీ యూనివర్సిటీలో యూజీసీ మద్దతుదారులు ఓ బ్రాహ్మణ అమ్మాయి రుచి తివారీ మీదన బట్టలు లాగేసే ప్రయత్నం చేశారు. జర్నలిస్ట్ అమ్మాయి వాళ్ళని అడుగుతున్నది కాబట్టి నువ్వు బ్రాహ్మణ దానివి కదా అని చెప్పేసి అమ్మాయి బట్టలు మిగతా వాళ్ళ చేతన అమ్మాయిల చేతనే లాగిచ్చే ప్రయత్నం చేశారు. ఆ దారుణాతి దారుణమైనటువంటి వ్యవహారం సృష్టించినటువంటిది. ఇది పెద్ద చర్చకి దారితీసినటువంటిది. ఏది ఇదేంటయ్యా అంటే, ఇప్పుడు బ్రాహ్మణుల్ని ప్రత్యేకించి టార్గెట్ చేస్తున్నటువంటి వేళ బ్రాహ్మణ్వాద్ జిందాబాద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై, హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తా యూనివర్సిటీకి సంబంధించినటువంటి జాతీయవాద విద్యార్థులు ముందుకు వచ్చారు. అంటే ఇక్కడ ప్రత్యేకించి ఒక కులాన్ని దూషిస్తూ, అలా దూషిస్తే మాత్రమే నువ్వు సెక్యులరు లేకపోతే భారతీయుడివే అనేటటువంటి వాదాన్ని సృష్టించాలనుకున్నటువంటి ఒక వ్యవహారానికి తిరుగుబాటు ఆరంభమైంది. అంటే బ్రాహ్మణుణ్ణి తిడితే మాత్రమే మేధావి అనిపించుకుంటావు అన్నటువంటి వేళ ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి దాంట్లో ఇప్పుడు రివర్స్ ఆరంభమైంది.